శాపంగా మారింది. తాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ 2 ఏళ్లు గడిచిపోయాయి. ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేమీ లేక పేదల బతుకులు ఇంతే అంటూ కష్టాలు పంటి బిగువున భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని డబుల్ బెడ్రూమ్స్ లో నివసించే ప్రజల నీటి కష్టాలపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. అక్కడి ప్రజలకు నీటి కష్టాలు కామన్ గా మారిపోయాయి. గుక్కడి నీటి కోసం కిలోమీటర్న్నర వెళ్లాల్సి వస్తోంది. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా నడకదారినే వెళ్తూ నీటిని తెచ్చుకుంటున్నారు. వాటర్ ఫిల్టర్ లేదు, బోర్ వాటర్ కాదు, బోరింగ్ పంపు ద్వారా వచ్చే నీటినే యూజ్ చేసుకుంటున్నారు. వాటర్ ప్రాబ్లమ్స్ ను తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు. డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన ఆనందం వారిలో ఏమాత్రం కనిపించడం లేదు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం సుదూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. నీటి కష్టాలు తీర్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్కరు కూడా కనికరించడం లేదని చెబుతున్నారు. ఇలా ఖాళీ బిందెలు పట్టుకుని మట్టి రోడ్డుపై గుంతలను లెక్క చేయకుండా చిన్నారులు, గర్భిణీలు నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా 2 ఏళ్ల నుంచి ఇదే విధంగా నీటి కొరతతో అష్టకష్టాలు పడుతున్నామంటున్నారు. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తమ గోడును ఒక్కరూ పట్టించుకోవడం లేదంటున్నారు. సంవత్సరంన్నర మాకు ఇక్కడ బోర్ లేదు, నీళ్ళు లేదు, బాగా గోస అవుతున్నది నీళ్లతోని. మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీస్కి పోయినా కానీ ఒక ఫిల్టర్ టాకి పంపిస్తున్నారు. అది వాటర్ టాకి దాంట్లో నీళ్ళు మంచిగా ఉంటలేవు. ఈ బోరింగ్ కాడ నుంచి వచ్చి నీళ్ళు మోసుకుపోతున్నాం. వంటకి తాగేటందుకు బాగా గోస అవుతున్నది. మరి సార్లు బోరింగ్ శాంక్షన్ చేసి అంటున్నారు. మరి బోరింగ్ సుగా ఆడ వేస్తే బోర్ ఆడ వేస్తే మళ్ళీ వాళ్ళు సుగా మాకు అక్కడ వేయనిస్తలేరు. మా పాత బోర్ కాడ సుగా వేయనిస్తలేరు. అది పెద్ద గొడవ చేస్తున్నారు వాళ్ళు. మరి సార్ల దగ్గర పోతే సుగా ఒక వాటర్ ట్యాంక్ పంపిస్తున్నారు. అంతే, ఇక మళ్ళీ ఏం చేస్తలేరు. బాగా గోస అవుతున్నది. మాకైతే నీళ్ళ గురించి అయితే బాగా గోస అవుతున్నది. మాకు ఎక్కడి నుంచి అయినా బోర్ కావాలి. ఒక బోర్ వేస్తే సార్లకు మంచిగా ఉంటుంది. ఒక బోర్ వేయాలి, ఎట్లనే మాకు బోర్ వేయాలి. ఇదిగో ఇక్కడ చూడండి, నీటి కోసం మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అది కూడా అరాకొరాగా బోరింగ్ పంపు నుంచి వచ్చే వాటర్ కోసం మండు టెండను లెక్క చేయకుండా కాలినడకన ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా బోరింగ్ పంపు ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలా ఉదయం, సాయంత్రం సమయాల్లోనే కాదు, మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఖాళీ బిందెలు పట్టుకుని వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో 2 ఏళ్ల క్రితం 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇచ్చారు. 2 బ్లాక్లకు ఒక్క పంపు ఏర్పాటు చేశారు. అందులో బోర్ సరిగా పనిచేయకపోవడంతో అది కూలిపోయింది. ఇక అంతే, వారి కష్టాలు వర్ణనాతీతం. దాదాపు 6 బ్లాక్లకు చెందిన లబ్ధిదారులు కొమరంభీం దగ్గర ఉన్న బోర్ నుంచి దాదాపు కిలోమీటర్న్నర వరకు నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. అక్కడ ఖాళీ బిందెలతో క్యూ లైన్లో నిలబడి మరీ నీటిని తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు నీళ్ళతోటి. తగిలిపోయి పని చేసుకొని వచ్చి నీళ్ళు తెచ్చుకోవడం అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిది మాకు? మరి మీరు ఉంచుకోవాలి. మీరు ఇట్లా కొంచెం ఎత్తన్నా కానీ చూసుకోవాలి. అన్ని మాకు బోర్ వేయాలి. పట్టించుకుంటలేరు. ఓలకు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. రోజు ఏడికి వెళ్ళి తీసుకుపోతారమ్మా నీళ్ళు? బోరింగ్ కాడ నుంచి సార్ మేము ఎప్పుడు నీళ్ళకి మాకు ఎంత దూరం ఉంటుంది? అసలే సమ్మర్. రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండుతాయి. నీటి కోసం 2 ఏళ్లకు పైగా గోసపడుతున్నా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని నీటి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు కాలనీ వాసులు.